యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహజంగానే ఎంతగానో అభిమానిస్తారు. అయితే 3 ఇండస్ట్రీ హిట్లతో అత్యధిక హిట్ రేషియోతో యూత్ హీరోల్లో అగ్రస్థానంలో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు భయం అని సినీ అభిమానులు అంటూ ఉంటారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తమ హీరోకి ప్రస్తుతానికి పెద్దగా రికార్డులు ఏవీ లేవు కాబట్టి రెబల్ స్టార్ ప్రభాస్ని రామ్ చరణ్ గారికి పోటీగా సపోర్ట్ చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు సినీ అభిమానులు. మరి అటువంటి ప్రభాస్ గారితో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ప్రస్తుతానికి క్లాష్ వచ్చింది. అదేమిటంటే సలార్ సీక్వెల్ సలార్ 2ని త్వరలో ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక వేరు. ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ ఇమీడియట్ నెక్స్ట్గా నీల్తో కొలాబరేట్ అవ్వాలనేది వారి కోరిక. అందుకే గతంలో ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ పేజెస్. దాని ప్రకారం ప్రశాంత్ నీల్కు ప్రభాస్ ప్రాజెక్టు కంటే కూడా ఎన్టీఆర్ ప్రాజెక్టు పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని, కాబట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్టే ముందుగా స్టార్ట్ అవుతుందనేది దాని సారాంశం. బహుశా ఈ ఫేక్ న్యూస్ చూసి ప్రభాస్ గారికి కానీ ప్రశాంత్ నీల్కి కానీ ఎక్కడో మండినట్టుంది. అందుకే ఈరోజు గ్రేట్ ఆంధ్ర వాడు వేసిన ఈ ట్వీట్ చూడండి. సలార్ 2 విల్ బిగిన్ ఫస్ట్ బిఫోర్ ఎన్టీఆర్స్ మూవీ అట. మామూలుగా అయితే సలార్ 2 షూట్ విల్ బిగిన్ సూన్ అని వేస్తే సరిపోయేది. కానీ ఎన్టీఆర్ సినిమా కంటే ముందుగానే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది అని వేయడం ద్వారా ఎక్కడో ప్రభాస్ అండ్ కోకి కాలింది అని అర్థం. అయితే అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ వేసిన ట్వీట్ చూడండి. డిస్ట్రిబ్యూషన్స్ నాట్ ఇంట్రెస్టెడ్, గేమ్ చేంజర్ తెలుగు రైట్స్ అట. ఇది కంప్లీట్గా విషయాన్ని డైవర్ట్ చేయడమే, ఎన్టీఆర్ పై ట్రోల్స్ రాకుండా నిస్సహాయంగా ప్రయత్నించడమే అని చెప్పవచ్చు. ఇంతకీ ఇక్కడ ట్వీట్ వేసిన టైం చూడండి, 9:51 AM జూలై 4. మరి గ్రేట్ ఆంధ్రవాడు వేసిన ట్వీట్ టైం చూడండి, 9:49 AM జూలై 4. అంటే జిఏ గాడు వేసిన వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ యాక్టివేట్ అయిందన్నమాట. ఇంతకీ అసలు విషయం ఒకటి చెప్పలేదు కదూ. గేమ్ చేంజర్ హిందీ రైట్స్ 75 కోట్లకి సోల్డ్ అవుట్ అయితే దేవర అందులో సగానికంటే కాస్త ఎక్కువగా అంటే 45 కోట్ల రూపాయలకు సోల్డ్ అవుట్ అయింది. దాదాపు అన్ని ఏరియాలలోనూ ఇదే పరిస్థితి. బహుశా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు రామ్ చరణ్ అంటే కోపానికి కారణం ఇదేనా? బహుశా ఇదే కావచ్చు.